ఫైనల్గా యాక్టివ్ 125 అయితే లాంచ్ చేశారండి. ఓబీ 2B B6 వెహికల్ ఇది. దీని బిగ్ చేంజెస్ వచ్చేసి మనకి క్రోమ్ చేంజ్ అయింది బాగానే, చూడడానికి లుక్ అయితే చాలా బాగుంది. అలాగే బాడీ అయితే ఫ్రంట్ బాడీ సేమ్ డిజైన్ ఉంది. ఫ్రంట్ వచ్చేసి మనకి అన్ని ఐరన్ పార్ట్స్ ఉంటాయి. బాడీ పార్ట్స్ బ్యాక్ చూసుకున్న మనకు ఫైబర్ పార్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకైతే చాలా ఫీచర్స్ అయితే మార్చారు. అలాగే కొన్ని డిజైన్లు కూడా మార్పులు అయితే చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి మీటర్ అయితే చేంజ్ అయింది. ఫుల్ మీటర్ అనమాట ఇది. ఈ మీటర్ వచ్చేసి మనకి టీఎఫ్టీ మీటర్ అంటారు. థిన్ ఫిల్మ్ ట్రాన్సిస్టర్ అని ఈ మీటర్ దానికి స్పెషల్ అనమాట. స్పెషల్ ఫీచర్స్ అయితే వచ్చింది. దీన్ని కంట్రోల్ చేయడానికి అయితే కంట్రోల్ బటన్ అయితే ఉంటుంది. లెఫ్ట్ రైట్ అప్పరు లెవరు మనకి. అలాగే ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీటర్లో మనకి ఫీచర్స్ ఏవైతే ఉన్నాయంటే ఎకో ఒకటి ఉంది, అలాగే ఆర్పిఎం ఒకటి ఉంది, తర్వాత కిలోమీటర్లు, తర్వాత ఏబి ట్రిప్ ఒకటి, తర్వాత ఫ్యూల్ ఎంత ఉంటుంది ఏంటనేసి దీంట్లో తెలుస్తుంది, రేంజ్ ఫ్యూల్ అనేది. అలాగే టైం అయితే ఇక్కడ ఇచ్చారు. అలాగే మనకి సెట్టింగ్స్ మార్చుకోవడానికి 3 డాట్స్ ఉన్నాయి కదా, సెట్టింగ్స్ అయితే మార్చుకోవడానికి. మనకి అలాగే సిగ్నల్స్ ఇక్కడ లెఫ్ట్ రైట్ ఇచ్చారు. తర్వాత మనకి ఇప్పుడు సెట్టింగ్స్ చూద్దాం. ఫస్ట్ ఇటు సైడ్ ప్రెస్ చేయాలన్నమాట. ప్రెస్ చేస్తే ఫ్యూల్ వచ్చింది చూసారా, ఫ్యూల్లో మళ్ళీ ప్రెస్ చేస్తే పైన ఫ్యూల్ ఉంది, కిందన రేంజ్ ఉంది. ఫ్యూల్ అయితే ఇది రేంజ్, ఇది ఫ్యూల్. అలాగే మళ్ళీ బ్యాక్ వెళ్ళాలనుకుంటే మళ్ళీ సేమ్ బ్యాక్. అలాగే మళ్ళీ డౌన్కి వెళ్ళాలంటే ఇంకోటి వస్తుంది అనమాట. ఇది కిలోమీటర్లు అనమాట. ఇది ఇప్పుడు రైట్ సైడ్ క్లిక్ చేశారు అనుకోండి, ట్రిప్ బి వస్తుంది అనమాట. కింద పెడితే కిందకి వస్తుంది ట్రిప్ బి, పైన అప్పర్ అయితే ట్రిప్ ఏ. దీంట్లో గురు అలాగే ఇది మెయిన్ సెట్టింగ్స్ అనమాట. ఈ సెట్టింగ్స్లోకి వెళ్తే ఆల్ మనకి డిస్ప్లేలో ఉన్న టోటల్ సెట్టింగ్స్ వస్తాయి. ఫస్ట్ ఫంక్షన్లోకి ట్రిప్ ఆటో రీసెట్ చేయాలనుకుంటే మనకి ప్రెస్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఎక్కువ ఇండికేటర్ ఇది కావాలనుకుంటే ఉంచుకోవచ్చు, లేదంటే తీసుకోవచ్చు. ఇవి దీంట్లో ఉండేవి. బ్యాక్ వెళ్తే మరి డిస్ప్లేగా వస్తుంది. డిస్ప్లేలో చూద్దాం ఏటేటి ఉన్నాయో సెట్టింగ్స్. డిస్ప్లే టైపు బార్ అండ్ సింపుల్ అనమాట. ఆ రెండు చేంజ్ చేసుకోవచ్చు మనకి. అలాగే బ్రైట్నెస్ పెంచుకోవాలనుకుంటున్నారు అనుకోండి, ఆటో బ్రైట్నెస్, మాన్యువల్. ఆటో బ్రైట్నెస్ ఉంచుకుంటే బెటర్ అనమాట. మనకి అది కంట్రోల్ ఉంటుంది అనమాట మీకు. అది మాన్యువల్ అనుకోండి, మాన్యువల్ అయితే మనకి ఇలా నొక్కితే మనకి బ్రైట్నెస్ అనేది పెరుగుతూ పోతుంది పైకి, తగ్గించుకోవాలనుకుంటే కిందకి. అలాగే ఆటోలోకి వెళ్ళిపోతారు. తర్వాత థీమ్ ఆటోలో పెట్టుకోండి, లేదా డార్క్ లేదా లైట్ మీ ఇష్టమే. ఫేవరెట్ ఇన్ఫర్మేషన్ ఇది టోటల్ అనమాట. టోటల్కి ఏం కనిపిస్తాయి మీకు, తర్వాత ట్రిప్ ఏ కనిపిస్తుంది, ట్రిప్ బి కనిపిస్తుంది, యావరేజ్ కనిపిస్తుంది ట్రిప్ ఏలోని, ట్రిప్ బి అలాగే కన్సోల్ కనిపిస్తుంది, యావరేజ్ స్పీడ్ కనిపిస్తుంది. ఇవన్నీ వద్దనుకుంటే బ్లాంక్ కొడితే మొత్తం A to Z పోతాయి అనమాట. ఇవి డిస్ప్లేలు ఉన్నవి. ఇప్పుడు జనరల్లోకి వెళ్ళండి. జనరల్లో కనుకోండి, డేట్ అండ్ టైం మార్చుకోవాలనుకోండి, డేట్ అండ్ టైము ఇది టైం అనమాట. ఇది మీరు 12 అయితే 12, 24 అయితే 24 మీ ఇష్టం ఏదైనా మార్చుకోవచ్చు. అలాగే మనకి పైకి కొడితే AM లేదా PM వస్తుంది అనమాట. ఓకేనా. మళ్ళీ రైట్ సైడ్ క్లిక్ చేస్తే హవర్స్ మార్చుకోవచ్చు. అలాగే మినిట్స్ మార్చుకోవచ్చు పైకి కిందకి, డేట్ మార్చుకోవచ్చు పైకి కిందకి, అలాగనమాట. తర్వాత జాన్ ఇయర్ మార్చుకోవచ్చు. అలాగే టోటల్ దీనికి సెట్టింగ్లు అయితే ఉంటుంది మీకు, టైం అడ్జస్ట్మెంట్. అలాగే యూనిట్లోకి వెళ్ళారనుకోండి, KM/L, L/10 KM, 100 KM ఉంటుంది. తర్వాత రీస్టోర్ నొక్కితే ఓవరాల్గా మొత్తం అన్ని రీస్టోర్ అయిపోతాయి. మొత్తం ఎలాగుందో అలాగే మొత్తం మీరు ఇప్పుడు సెట్టింగ్ మార్చినవన్నీ యథావిధిగా వచ్చేస్తాయి. సర్వీస్, మెయింటెనెన్స్ ఆటోమేటిక్ ఉంటుంది, పీరియడిక్ మెయింటెనెన్స్, తర్వాత ఆయిల్ చేంజ్, వార్నింగ్ ఇన్ఫర్మేషన్, బ్యాటరీ వోల్టేజ్. ఈ సిస్టమ్ ఇన్ఫర్మేషన్, సిస్టమ్ సాఫ్ట్వేర్ అప్డేట్ ఎప్పుడు అడిగినా ఇది చూపిస్తుంది మీకు. సెట్టింగ్స్ అయితే అవే ఉన్నాయి మీకు టోటల్ అనేది. అలాగే డిప్పు, తర్వాత సిగ్నల్ స్విచ్, హార్న్ స్విచ్ కామన్గా ఇచ్చారు. ఇది TFT మీటర్ అనమాట. అలాగే ఇగ్నిషన్ మీకు ఇచ్చారు. కిల్ స్విచ్ అయితే లేదు కానీ ఇగ్నిషన్ అయితే ఇచ్చారు.
యాక్టివ్ 125లో ఉన్నయి మనకి వచ్చేసి టీఎఫ్టీ మెట్రో, వెదర్ ఒకటి, బ్లూటూత్, తర్వాత టర్న్ బై టర్న్ నావిగేషన్ ఒకటి, మిస్డ్ కాల్స్ అండ్ కాల్ అలర్ట్స్, మ్యూజిక్, ఎస్ఎంఎస్, వాట్సాప్ అలర్ట్స్, యూఎస్బి ఛార్జింగ్ పోర్టు, స్మార్ట్ కీ టెక్నాలజీ అయితే వెహికల్ ప్రొవైడ్ చేశారు. మనకి యూఎస్బి పోర్ట్ వచ్చేసి మనకి ఈ చివరి కిందన ఉంటుంది. యాక్టివ్ 125 తారీఖు బాడీ డైమెన్షన్స్ అయితే ఒకసారి చూసేద్దాం. బాడీ డైమెన్షన్స్ ఏంటంటే ఉన్నాయనేసి. ఫస్ట్ లెంత్ తీసుకోండి. లెంత్ అయితే మనకి 1850 mm ఉంటుంది లెంత్ వచ్చేసి. అలాగే విడ్త్ చూసుకుంటే 707 mm ఉంటుంది. అలాగే హైట్ కనుక చూసుకుంటే 1160 mm ఉంటుంది. వీల్ బేస్ కనుక చూసుకుంటే 1260 mm ఉంటుంది వీల్ బేస్ అనేది. మొత్తం గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మనకి 162 ఉంటుంది. దీని టోటల్ వెయిట్ 107 kgs ఉంటుంది. అలాగే సీట్ లెంత్ కనుక చూసుకుంటే మనకి 712 mm ఉంటుంది సీట్ లెంత్ వచ్చేసి. అలాగే సీట్ హైట్ కనుక చూసుకుంటే మనకి 165 mm ఉంటుంది. దీని టోటల్ ఫ్యూల్ కెపాసిటీ 5.3 లీటర్స్ ఉంటుందండి. అలాగే ఇంజిన్ సైడ్ కనుక చూసుకుంటే మనకి 4 స్ట్రోక్ ఎస్ ఇంజిన్తో వస్తుందండి. అలాగే మనకి సీసీ 125 cc నడుస్తుంది. మ్యాక్సిమం నెట్ పవర్ వచ్చేసి 6.20 kW 6000 RPMతో వస్తుంది వెహికల్ వచ్చేసి మనకి. అలాగే మనకి మ్యాక్సిమం నెట్ టార్క్ వచ్చేసి 10.5 Nm 5000 RPMతో వస్తుంది. ఇది పీజీఎంఎఫ్ అయితే నడుస్తుంది కాబట్టి దీనికి ఇంజర్తో మోడల్ నడుస్తుంది మనకి. అలాగే మనకి ఫ్రంట్ టైర్ కనుక చూసుకుంటే ఫ్రంట్ టైర్ వచ్చేసి 90/90 mm ఉంటుంది. అలాగే రేర్ టైర్ కనుక చూసుకుంటే మనకి 90/100 ఉంటుంది రేర్ టైర్ వచ్చేసి. అలాగే ఫ్రంట్ బ్రేక్ సైజ్ చూసుకుంటే డిస్క్ వచ్చేసి 190 mm వస్తుంది డిస్క్ బ్రేక్ అనేది. అలాగే బ్యాక్ కనుక చూసుకుంటే 130 mm డ్రమ్ బ్రేక్తో వస్తుంది బ్యాక్ వచ్చేసి. మనకి ఫ్రంట్ వచ్చేసి టెలిస్కోప్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేశారు, టెలిస్కోపిక్ సస్పెన్షన్స్. బ్యాక్ వచ్చేసి సింగిల్ జాకర్ అయితే ఉంటుంది బ్యాక్. స్టబ్బుల్ మనకి 3 స్టెప్ అడ్జస్టబుల్ స్ప్రింగ్ లోడెడ్ హైడ్రాలిక్ ఉంటుంది బ్యాక్ చాకర్.